నమస్తే మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. కాంగ్రెస్ కు జిల్లా అధ్యక్షులే పునాది రాహుల్. నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్. వైట్ హౌస్ లో ట్రంప్ ఇఫ్తార్ విందు, ముస్లింలకు ట్రంప్ ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ పోలీసులను ఉపేక్షించాం, పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి, గల్లీ స్థాయిలో ఉద్యమించాలి, మల్లికార్జున ఖర్గే. లోక్సభ సీట్లు పెంచొద్దు, కేంద్రం వినకపోతే పోరాటానికి కూడా సిద్ధం, సీఎం రేవంత్. భావ ప్రకటన స్వేచ్ఛ సమాజంలో అంతర్భాగమే, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి, ఆయన్ను కాపాడుకుంటాం కేటీఆర్. మయన్మారులో భారీ భూకంపం, కుప్పకూలిన భవనాలు, నదిలో పడిపోయిన వంతెన. దేశానికి మరో 40 ఏళ్ల వరకు ఆ సమస్య లేదు, సీఎం చంద్రబాబు. వక్ఫ్ బిల్లును అడ్డుకుంటాం, ఎంపీ జాన్ బ్రిటాస్. భారత్లోనూ భూ ప్రకంపనలు, భయంతో జనాల పరుగులు. బీజేపీ కాంగ్రెస్ ది ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దేశ భద్రతకు ముప్పు తలపెట్టే వారిని రానివ్వం, అమిత్ షా. 25,000 కిలోమీటర్ల మేర 4 లైన్ల రోడ్లు, 10 లక్షల కోట్లతో పనులు, గడ్కరీ. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు షాక్, మరో కేసు నమోదు. మయన్మారును అన్ని విధాలుగా ఆదుకుంటాం, ప్రధాని మోదీ. అమెరికా ఎంబసీ షాక్, భారత్లో 2000 వీసా దరఖాస్తులు రద్దు. తెలంగాణలో సగం మంది రైతులకే రుణమాఫీ, నిర్మలా సీతారామన్. అమెరికాతో పాత దోస్తీ ముగిసింది, ఇక ప్రతీకార చర్యలు తప్పవు, కెనడా ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు. అధో పొలిటికల్ బ్లాక్ కామెడీ, యూపీ సీఎం యోగి వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఎమ్మెల్సీగా రిటైర్ అవుతున్న వారు ప్రజలకు పార్టీకి ఎంతో సేవ చేశారు.